అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎథిక్స్ ఇంకా ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ ఉంటది కదా. సో ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ లో క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నేను మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి 4 సెక్షన్స్ ఇస్తారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, ఇంకా సెక్షన్ డి. మనం ఇవన్నిట్లోకి వెళ్ళి ఎనీ 4 రాయాలి. అంటే ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క ఆన్సర్ రాసి 4 ఆన్సర్స్ రాయాలి. 4 ఆన్సర్స్ మనకి ఎన్ని మార్క్స్? 15 మార్క్స్. ఒక ఆన్సర్ 15 మార్క్స్. 15 మార్క్స్ ఒక ఆన్సర్ కి 15 మార్క్స్. 4 ఆన్సర్స్ టోటల్ కలిపి 60 మార్క్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెక్షన్ లో నుంచి ఒక్కొక్కటే రాయాలి. ఇప్పుడు ఏ సెక్షన్ లో 2 రాసి బి సెక్షన్ లో ఏం రాయకుండా సిలో 1 డీలో 1 అట్లా రాస్తే కుదరదు. ఏలో నుంచి 1, బిలో నుంచి 1, సిలో నుంచి 1, డీలో నుంచి 1 రాసి 4 ఎనీ 4 రాస్తే అప్పుడు మనకి 4 రాయడం వల్ల 15 మార్క్స్ ఈచ్ ఆన్సర్ వస్తే 60 మార్క్స్ వస్తాయి. టోటల్ 60 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. సో క్వశ్చన్స్ చూద్దాము. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ది నేచర్, డెఫినిషన్ అండ్ స్కోప్ ఆఫ్ ఎథిక్స్. Differentiate between critical thinking and creative thinking. Write short notes of about 50 words on each of the following: the Indian national emblem, the need for fundamental duties, fundamental rights of children according to the Indian Constitution, preamble to the Constitution of India. Next, section B. Write an essay on some of the good qualities that students should develop. How can one improve self-esteem and self-confidence? Discuss the importance of stress management. Describe some measures to check soil erosion and deforestation. 7th question. Write an essay about the important teachings and values in Buddhism or Jainism. What are some of the ethical practices that should be adopted by politicians and the police? Next, section D, 9th one. Discuss the effects of substance abuse. How can substance abuse be prevented? Describe some of the advantages and disadvantages of internet. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఇవన్నిట్లో మీరు ఓన్ గా కూడా రాయొచ్చు. ఏం బట్టి కొట్టి టెక్స్ట్ బుక్ లో నుంచి నేర్చుకొని రాయాలని ఏం రూల్ లేదు. మీరు ఓన్ గా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ ఏలో మనకు సెకండ్ క్వశ్చన్ ఉంది చూడండి. క్రిటికల్ థింకింగ్ ఇంకా క్రియేటివ్ థింకింగ్ లో ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవి రాయాలి. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ది నేచర్ గురించి కొంచెం రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ది నేచర్, డెఫినేషన్, స్కోప్, ఇంకా ఎథిక్స్. అంటే నేచర్ నుంచి మనకు వచ్చే లాభాలు ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి. ఇంకా ఎథిక్స్ అంటే ఏవైతే నైతిక విలువలు ఉన్నాయో మనవి, దానివి స్కోప్ ఏంటి, వీటి వల్ల ఉపయోగం ఏంటి, అంటే ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, అట్లా మనము డిసిప్లిన్ ఉండొచ్చు వీటి వల్ల, అట్లా అని రాయొచ్చు ఓన్గా. తర్వాత సెక్షన్ బిలో ఇక్కడ ఏముంది? గుడ్ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ అని ఉంది. అది కూడా మనం ఓన్గా రాయొచ్చు. నెక్స్ట్ సాయిల్ ఎరోజన్ ఇంకా డిఫారెస్టేషన్ తగ్గించాలంటే ఏమేమి చేయాలి? డిఫారెస్టేషన్ అంటే చెట్లు నరకడం కదా, సో అది తగ్గించాలంటే ఏం చేయాలి? సాయిల్ ఎరోజన్ అంటే ఏవైతే ప్లాస్టిక్ మెటీరియల్స్ అంతా సాయిల్ లో మిక్స్ అయ్యి సాయిల్ మొత్తం ఖరాబ్ అవుతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి రాయాలి 6th క్వశ్చన్ లో. సెక్షన్ సిలో 8th క్వశ్చన్ చూడండి. What are some of the ethical practices that should be adopted by politicians and the polices? పోలీస్ వాళ్ళకి ఇంకా పొలిటీషియన్ వాళ్ళు ఏమేమి ఎథికల్ అంటే ఏమేం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఏమేం డ్యూటీస్ ఫాలో అవ్వాలి, అని ఏమేం అమలు పరుచుకోవాలి, అలా చేయడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి కొంచెం ఓన్గా రాస్తే సరిపోతుంది. 15 మార్క్స్ కాబట్టి అట్లీస్ట్ 2 పేజెస్ రాయాలి. నెక్స్ట్ సెక్షన్ డిలో మనం 10th క్వశ్చన్ రాయొచ్చు. అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నెట్. అడ్వాంటేజెస్ ఏంటంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ అంటే ఎక్కువగా ఎడిక్ట్ అయిపోవడం వల్ల మనకి అది అంత మంచిది కాదు కదా. సో అట్లా కొంచెం ఓన్గా రాసుకున్నా పర్లేదు, మొత్తం బట్టి కొట్టాలని ఏం రూల్ లేదు. ఎందుకంటే ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటేనే స్టూడెంట్ నాలెడ్జ్ని చెక్ చేసే సబ్జెక్ట్ ఇది. ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటేనే స్టూడెంట్ నాలెడ్జ్ని చెక్ చేసే సబ్జెక్ట్ ఇది. సో ఇక్కడ ఇచ్చిన 4 సెక్షన్స్ లో నుంచి ఈచ్ సెక్షన్ లో 1 ఆన్సర్ రాస్తే మీకు 4 క్వశ్చన్స్ అవుతాయి. 4 క్వశ్చన్స్ లో 15 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 15 మార్క్స్. సో మొత్తం టోటల్ 60 మార్క్స్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ మీకు.